లేదా సిస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, అరౌండ్ 6 సెంటీమీటర్స్ ఉంది, సిస్ట్ కిందనే మిగతా ఫాలికల్స్ ఉన్నాయి, మనం ఎగ్ పికప్ చేసేటప్పుడు సిస్ట్ మధ్యలో ఉంటుంది అన్నప్పుడు మాత్రం ఫస్ట్ మనం సిస్టెక్టమీ చేసిన తర్వాతే ఐవీఎఫ్కి అనేది ప్రొసీడ్ అవ్వాలి. ఇంకొన్నిసార్లు మనకి సిస్ట్ ఉంది అండ్ కౌంట్ అన్నీ బాగున్నా కూడా చాలామంది చాలా సివియర్గా పెయిన్ ఉంది అంటారు. అంటే నెలసరి వచ్చినప్పుడు పెయిన్ ఉండడం, లేదా కలిసేటప్పుడు భార్యాభర్తలు కలిసేటప్పుడు కూడా పెయిన్ ఉంది అని చెప్తూ ఉంటారు. సో సివియర్ సిమ్టమ్స్ అంటే లైక్ సివియర్ పెయిన్ ఉండడం ఇలాంటివి కండిషన్స్లో కూడా మనం సిస్ట్ని రిమూవ్ చేసినట్టయితే ఎగ్ క్వాలిటీ అనేది కొంతమందికి ఇంక్రీజ్ అవుతుంది అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా కొంతమందికి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఈ సిస్ట్ రిమూవ్ చేసినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి అండ్ అలాగే మనం పేషెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనం సిస్ట్ రిమూవ్ చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ఓవరీ అంటే ఓవేరియన్ టిష్యూ కూడా కొద్ది వరకు నార్మల్గా కూడా మనం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటి మనకి ఎగ్ కౌంట్ అనేది కొద్దిగా తక్కువ ఉండే ఛాన్సెస్ అనేటివి మనం పేషెంట్స్కి ముందే కౌన్సిలింగ్ అనేది చేయాలి. అండ్ అలాగే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత కూడా ఫ్యూచర్లో రికరెన్స్ రేట్ అనేది ఉంటుంది అనేది మనం సర్జరీ ప్రయర్గానే కౌన్సిలింగ్ చేసుకున్న తర్వాతనే మనం సర్జరీకి అనేది చేసుకోవాలి. అండ్ ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్నప్పటికీ కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అసలు రాదు అని ఎవరు చెప్పరు. అండ్ పేషెంట్ కండిషన్ బట్టి అండ్ పేషెంట్ అదర్ పారామీటర్స్ అండ్ హస్బెండ్ పారామీటర్స్ అవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని ఎవరికి ఏది అడ్వైస్ చేయాలనేది మనం చూసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది.